రోడ్లు ఇప్పటిదాకా మనం తిరిగిన దగ్గర ఎక్కడ నేను గతకల్ రోడ్లు అయితే చూడలేదు సార్. గతుకుల రోడ్లు చూడలేదు, ఇప్పుడు జరిగే రోడ్లు కూడా మీకు చూపిస్తాను నేను. ఎక్కడ కూడా గతంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా నేను మీకు చూపించడం జరుగుతూ ఉంది. పుణ్యక్షేత్రం కదా సార్ అహోబిలం. ఆలగడ్డ అంటే మొదట గుర్తొచ్చేది అహోబిలమే. అహోబిలంకి ఎవరైనా ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఫోన్ చేసి అయ్యా మీ ఊరే కదా చెప్పు పోతామంటే మేము అక్కడ ఫోన్ చేసి చెప్పి ఎలాంటి సార్ అని చెప్తే మీరు ఆడ వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఫోన్ చేసేవాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు, ఇంకా ఎవరైనా మంచి ఆర్థోపెడిషన్ ఉంటే చెప్పండి హైదరాబాద్లో పోతాము అని. ఆ విధంగా ఉండేది రోడ్, అది మోకాల్లో గుంతలు ఉండేది. ఈరోజు అంటే ఆలగడ్డ నుంచి అహోబిలం వెళ్ళాలంటేనే 1 hour పట్టేది. ఈరోజు ఆలగడ్డ నుంచి అహోబిలం 15 to 20 minutes లోపల మనం రీచ్ అయిపోతాం. ఆ విధంగా రోడ్డు తయారు చేయడం జరిగింది ఈరోజు అహోబిలం రోడ్డు. అహోబిలంకి రోడ్డే కాకుండా అహోబిలం ఇంటర్నల్గా కూడా అహోబిలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అహోబిలం దేవస్థానానికి సంబంధించిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం మా ప్రభుత్వము మా కుటుంబం అధికారంలోనే ఉన్నప్పుడు జరిగిందని చెప్పడానికి గర్వంగా ఉంది. ఎందుకంటే పెదనాయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాడవీధులన్నీ కూడా కాంక్రీట్తో సీసీ రోడ్లు వేయించడం జరిగింది, ఆర్చులు తయారు చేయడం జరిగింది. ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అహోబిలంకి ఇక్కడ నుంచి ఏదైతే ఫారెస్ట్ ఎండ్ అయిపోతుందో, పిఆర్ రోడ్ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మొత్తం అహోబిలం ఆమూల కాసిరెడ్డి అయిన వరకు కూడా ఈరోజు సీసీ రోడ్డు వేయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అహోబిలంలో మాకు పారువేట ఫెస్టివల్ జరుగుతుంది, చాలా పెద్ద ఫెస్టివల్. రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా పారువేట జరుగుతుంది సంక్రాంతి పండుగప్పుడు, కానీ మా పారువేట స్పెషల్. ఎందుకంటే అహోబిలం లాంటి పెద్ద పుణ్యక్షేత్రం నుంచి దేవుడు బయటికి వచ్చి ఆల్మోస్ట్ కొన్ని డేస్ ఉంటాయి, అంటే 30 days, కొన్నిసార్లు 40 days పడుతుంది, 35 days అట్లా. ఆ డేస్ అన్నీ కూడా గ్రామాన తిరుగుతాడు. తిరిగి తన పెళ్ళికి రమ్మని ఇన్వైట్ చేస్తాడు అనమాట. ఇన్వైట్ చేసి ఆల్మోస్ట్ ఆఫ్టర్ 35 to 40 days తిరిగి వెళ్ళినప్పుడు అహోబిలంలో పెద్ద తిరునాళ జరుగుతుంది. దీనికి అన్నిటికీ హిస్టారిక్గా ఏంటంటే దేవుడు వెళ్ళడం ఏముందండి, అన్ని చోట్ల వెళ్తాడు కదా, తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు అన్ని దగ్గర జరుగుతున్నాయి. కానీ మా వాళ్ళు ఇక్కడ అహోబిలం స్వామిని బోయలే మోసుకొని వెళ్తారు. ఇప్పటికి కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కొన్ని గ్రామాల వాళ్ళే మోసుకొని వెళ్తారు దేవుణ్ణి ఇప్పటికి కూడా. ఓన్లీ బై కాలినడకన భుజాల మీద పల్లకి మోసుకొని వెళ్తారు. వెళ్ళి మొత్తం ఒక దాదాపు 33 గ్రామాలు తిరిగి దేవుడు తిరిగి వెళ్తారు. అలాంటి ఒక ఫెస్టివల్ని కూడా ఇప్పుడు మా హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రీసెంట్గా ఈ ఫెస్టివల్కి స్టేట్ ఇది మనం ఇప్పించడం జరిగింది, స్టేట్ ఫెస్టివల్ కింద రికగ్నైజేషన్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ దాట్, నేను అబ్జర్వ్ చేస్తే ఈవెన్ నేను పొద్దుటూరులో కూడా ఆ ఎమ్మెల్యే గారు ఒక మున్సిపల్ కార్పొరేషన్ రన్ చేసి ఒక పెట్రోల్ బంక్ చూశాను, టు జనరేట్ సమ్ రెవెన్యూ ఫర్ ద మున్సిపాలిటీ అని. మీరు ఒక పుణ్యక్షేత్రం అండ్ ఇట్ ఇస్ నథింగ్ బట్ దాన్ని ఏమంటారు, హాలిడే స్పాట్ లాగా. హాలిడే స్పాట్ కంటే మోర్ ఓవర్ మైథలాజికల్ ఎవిడెన్స్ ఉన్న ఒక పుణ్యక్షేత్రానికి. ఇప్పుడు రామాయణం జరిగింది అనడానికి ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు మనకి అహోబిలం కూడా హిరణ్యకశిపుడు, ప్రహ్లాద వరద స్వామి, దాని తర్వాత నరసింహస్వామి, ఈ స్టోరీ అంతా జరిగింది అనడానికి ఒక ఎవిడెన్స్ అనేది ఇక్కడ అక్కడ. అంటే నేను అంటుంది ఏంటంటే పర్యాటక రంగానికి కూడా మీరు పెద్దపీట వేయడానికి ముందుకు వచ్చారు. ఎస్, అంటే ఓ రెవెన్యూ సోర్స్ని క్రియేట్ చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పిన చరిత్రని కలగర్భంలో కలిసిపోకుండా ఇన్నాళ్ళు రోడ్లు వేయకుండా ఉన్న దగ్గర యూ మేడ్ ఇట్ పాసిబుల్. ఎస్. సో ఇక్కడ డెవలప్మెంట్ అన్నది ప్రజల గురించి చర్చనీయాంశం కాకుండా ఏది పడితే అది మాట్లాడుతున్న దానికి ఇలాంటి సమాధానాలు కావాలి. ఎస్. ఇప్పుడు నేనేది వీటన్నిటికి కూడా ఎవిడెన్స్ మీరు పబ్లిక్తో మాట్లాడండి, పబ్లిక్తో మా ఈ రోడ్డు ఎవరు వేశారు, ఎప్పుడు వేశారు, ఎన్నేళ్ల కింద వేశారు, మళ్ళీ తిరిగి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది అనమాట డిఫరెన్స్. అది తెలిసే నేను అడుగుతున్నాను సార్. ఎందుకంటే వెన్ యూ రియల్లీ రీకలెక్ట్ యువర్ ఫ్యామిలీస్ లెగసీ, యువర్ గ్రాండ్ ఫాదర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇనిషియేటెడ్. ఇది గుంటూరు రోడ్ 52 kilometers. గుంటూరు రోడ్ అంటే అదే ఇప్పుడు నేను చెప్పిన చాల్మరి టు మహాదేవపురంది దట్స్ హైవే. అదే చెప్తారు. తర్వాత మీ పెద్దనాన్నగారు మీ నాన్నగారు ఆయనలో దాన్ని డబుల్ రోడ్లు చేయగలిగారు. అవును. ఇవాళ మీరు ఈ రోడ్డు క్రియేట్ చేస్తారు. ఈ ఆలగడ్డకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో ఈ గంగుల ఫ్యామిలీ ఇస్ ద మెయిన్ కంట్రిబ్యూటర్. ఇప్పుడు 2004 to 2009 పెదనాయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే గండ్లేరు రిజర్వాయర్ నుంచి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకొచ్చి దాదాపు ఇప్పుడు ఆలగడ్డకు కూడా డ్రింకింగ్ వాటర్ అప్పటి నుంచే గండ్లేరు నుంచి వచ్చేది, అంతకుముందు లేదు. అవును. అంతకుముందు ఇబ్బంది వస్తే ఇక్కడెక్కడో బోర్లు పెట్టుకొని పోయి ఇది చేసుకోవాల్సిందే. కానీ అటు పెద్దనాయన వచ్చిన తర్వాత దాదాపు 40 గ్రామాలకు ప్లాన్ చేస్తే 19 గ్రామాలు చేయగలిగాము. అంతలోపల దురదృష్టవశాత్తు 2009లో పెద్దనాయన ఓడిపోవడం, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఇంకా వచ్చిన రాజకీయ మార్పుల వల్ల అది పూర్తి చేయలేకపోయాం. ఇప్పుడు కూడా అక్కడ ఇంటేక్ వెళ్ళు ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఏంటంటే అది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి కొద్దిగా డిలే అవ్వడం జరిగింది. బై నెక్స్ట్ 2-3 years ఆ స్కీమ్ని పూర్తిగా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సార్,
రోడ్ల మీద పంటలు ఎండబెట్టడం చూశాను, పొగాకు పంటలు చూశాను. రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నాయనే కదా వ్యవసాయ ఉత్పత్తులు ఆటోమేటిక్గా పెరగడం చూశాను. నేను నా విశ్లేషణలో కూడా చాలాసార్లు చెప్తున్నాను, ఇది నాడు నేడు స్కూలే కదా సార్. ఇది నాడు నేడు ఇది కూడా నాడు నేడు కింద స్కూల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. కొత్త క్లాస్ రూమ్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. ప్రాథమిక పాఠశాల, వాళ్ళకి టాయిలెట్స్ కొత్త అంతకుముందు చూడండి షెడ్స్. అదే సార్ నేను అంటుంది, దగ్గర గత ప్రభుత్వంలో 56,814 కోట్లు వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వ పరంగా కొంటే ఈసారి 89,614 కోట్ల దగ్గర వ్యవసాయ ఉత్పత్తులు కొన్నారంటే ఈ సస్యశ్యామల రాయలసీమ కనబడుతుంది సార్. చూడండి పచ్చని పంట పొలాలు. అవును సార్, ఎండాకాలంలో నీళ్లు, లాస్ట్ ఏమో రెయిన్ గన్లు, ఓవర్ యాక్షన్లు వెసెస్ ఇవాళ మీరు ఇరిగేషన్కి ఇంత ప్రాధాన్యత ఇస్తున్న ఉదంతాలు వాళ్ళకి కనబట్టలేదా? దీని డెవలప్మెంట్ అనరా? ఎందుకంటే భారతదేశమే వ్యవసాయ ఉత్పత్తులతో అభివృద్ధి చెందుతున్న దేశం కదా. ఇదంతా కూడా కొత్తగా మనం ఇచ్చిన కాంపౌండ్ వాల్ సార్. ఇదంతా కూడా ఒకప్పుడు అక్రమానికి గురైంది. ఇదంతా కూడా కొత్తగా వచ్చిన కాంపౌండ్ వాళ్ళు. ఇదేంటి సార్? ఇది పిహెచ్సి సెంటర్ అండి. పిహెచ్సి సెంటర్. సో ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల తర్వాత ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. అవును, ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మీకు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ ఇబ్బంది అవ్వలేదా సార్? పర్మిషన్స్ అప్పుడు చాలా ఇబ్బంది అవ్వడం జరిగింది, ఆపేయడం కూడా జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారి స్థాయిలో దాన్ని సమీక్ష జరిపించి దానికి ఎప్పుడో ఉన్న జీవోలన్నీ బయటికి తీపిచ్చి ఎప్పుడెప్పుడో ఉన్నటివి అవన్నీ కూడా తీసుకొని వచ్చి అవన్నీ కూడా వాళ్ళకి సంబంధిత అధికారులకు ఇచ్చి PCCF గారికి ఇచ్చి డిస్కషన్ జరిపి దాని తర్వాత పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది ఈ రోడ్ అంతా కూడా. అదే నేను చెప్తున్నాను సార్, దీని వెనకాల మీ ఎఫర్ట్స్, ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్లో మీ ఫ్యామిలీ అంతా దీని మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి మీకు ఆ జీవోలో అన్నీ కూడా మీ నాన్నగారు మీ పెద్దనాన్నగారు ఆయన నుంచి తెలుసు కాబట్టి. అవును, ఇక్కడ దాదాపు ఇక్కడ ఒక 100 acres నవాహోబిలం అని చెప్పేసి తీసి పెట్టడం జరిగింది. రేపు ఫ్యూచర్లో అహోబిలం అనేది పూర్తిగా కూడా రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది కాబట్టి రేపు అహోబిలం డెవలప్మెంట్కి ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పర్మిషన్స్ రావు. రేపు ఎవరన్నా కొత్తగా సత్రాలు కట్టాలన్నా ఏది కట్టాలన్నా కానీ అని చెప్పేసి ఇక్కడ దాదాపు 2004 నుంచి 2009 వరకు పెద్దనాయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ 100 ఎకరాలు తీసి పెట్టడం జరిగింది. మేము ఇప్పటికి కూడా అలానే కాపాడుతూ ఉన్నాం. ద రీజన్ బిహైండ్, నేను ఒక అనలిస్ట్గా ఉండి కూడా నేను మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి రావడానికి కారణం ఏంటంటే సార్, ఇంత డెవలప్మెంట్ అనేది ఎక్కడ డిస్కషన్ జరగట్లేదు. డెవలప్మెంట్ ఏం చేశారన్న ప్రశ్నకి సమాధానం ఇవ్వలేని స్థితి నుంచి ఇది సమాధానం అని చెప్పే పరిస్థితి క్రియేట్ చేయాలి సార్. అందుకని నేను రాష్ట్రం అంతా కలిసి తిరుగుతున్నాను. నేను సచివాలయ వ్యవస్థ చూస్తున్నాను, విలేజ్ క్లినిక్లు చూస్తున్నాను, ఈ PHC హెల్త్ సెంటర్స్ చూస్తున్నాను. అండ్ విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం పడుతున్న తపన కనబడుతుంది. ఆ పిల్లల్లో ఒక ఆనందోత్సవాలతో వాళ్ళు చదువుకుంటున్న విధానం కనబడుతుంది. కానీ ఇంకా ఏమీ చేయలేదని అపవాదు మాత్రం భయంకరంగా మోస్తుంది ఈ ప్రభుత్వం. ఇంకా అంటే సార్ ఇది ఏప్రిల్ సార్, చూడండి ఇంకా పచ్చని పొలాలు. ఎస్ సార్, చూడండి రాయలసీమ సార్, ఇది రాయలసీమ. మీరు అది చూడండి ప్రజలు, అది దాదాపు 40 కోనసీమే కాదు, ఇక్కడ కూడా కొబ్బరి పడుతుంది చూడండి. అక్కడ ఇది దాదాపు 40-50 ఎకరాలు హరే రామ హరే కృష్ణ వాళ్ళు తీసుకొని డెవలప్ చేస్తారు. మొత్తం లోపలంతా కూడా ఇట్స్ ప్యూర్లీ ఆగ్రో బేస్డ్ అగ్రికల్చర్ చేస్తారు వాళ్ళు. మొత్తం కూడా కొబ్బరి చెట్లు కానీ పళ్ళ చెట్లు కానీ అన్నీ కూడా వాళ్ళు దాన్ని మళ్ళీ ఇక్కడ అవుట్లెట్ పెట్టేసి ఆ అవుట్లెట్ ద్వారా ఇక్కడ నుంచి వచ్చిన ఆగ్రో బేస్డ్ ప్రోడక్ట్స్ అన్నీ దానిలో అమ్ముతారు అనమాట. షుగర్ కేను, ఇవన్నీ మామిడి చెట్లు, కొబ్బరి తోటలు సార్ చక్కగా. ఇది ఫారెస్ట్ నర్సరీ సార్, ఫారెస్ట్ నర్సరీ. ఇది వచ్చేసి మీకు అది అహోబిలం ఇస్కాన్ వాళ్ళు పెట్టారు సార్. ఇది అవుట్లెట్ వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు పండించే ఆగ్రో బేస్డ్ ఇవన్నీ దీంట్లో సేల్ చేస్తారు. కడుపు నిండుతుంది సార్ రాయలసీమ, పచ్చని పొలాలు, పచ్చని చెట్లు చూస్తుంటే. మిడ్ ఏప్రిల్ సార్, ఆల్మోస్ట్ వీఆర్ ఫస్ట్ ఏప్రిల్ లో నుంచి ఉన్న వీక్ లో కూడా ఇంకేముంది, ఇంకొక నెల దాటితే మే జూన్తో ఎండాకాలం అయిపోతుంది, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. దాని ముందే ఇంత పచ్చనితనం కనబడుతుంటే ఇది మొత్తం సార్ ఇక్కడ నుంచి మోకాల్లోతు గుంతలు సార్, రోడ్డే ఉండేది కాదు. In a span of 5 years track record, we created all this. This is Rayalaseema Nani, the success story of F1 track, Ahobilam Road. Meeku, she was Minister for Sports, Agriculture, Tourism. Wow. So sports, culture, agriculture, sports, culture and tourism. Cultural minister only she couldn't get that state festival hoda తెప్పించుకోలేకపోయింది, మనం తెప్పించడం జరిగింది. సో చూడండి రాయలసీమ నాని గారికి మినిస్టర్గా ఉండి చేయలేని పని మినిస్టర్ కాకపోయినా చేయొచ్చు అని ప్రూవ్ చేసినప్పుడు ఎందుకు కాకూడదు ఈయన కూడా మినిస్టర్? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆలోచిస్తారు మీలాంటి మంచి వాళ్ళ కోసం.
ఎందుకంటే నియోజకవర్గం పట్ల ఎంత చిత్తశుద్ధి చాటుకోవడం ఇది రేరెస్ట్ ఫినామినా సార్. సామాన్యుడికి ముట్టలేదు, అండ్ ఇన్ ద సేమ్ సినారియో సామాన్యుడికి కూడా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి రాలేదు. మీరు ఇది గమనించారు సార్? ఇప్పుడు మీరు కట్టిన హాస్పిటల్ ఉంది అక్కడ, మీ ఆయంలో జరిగింది, అది మీ ఇంటి వాళ్ళ కోసం కట్టింది కాదు కదా. ఎంతమంది ఎన్ని సేవలు అందుకుంటారు దాంట్లో? అవును సార్, అన్నిటికంటే ముఖ్యంగా సార్ ఎంతమంది ఎన్ని సేవలు అందుకుంటున్నారు అనే దానికంటే ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం చూపించినంత చిత్తశుద్ధి, శ్రద్ధ గతంలో ఏ ప్రభుత్వం చూపిలేదు సార్. అది కరోనా టైంలోనే ప్రూవ్ చేశారు కదా సార్. చంద్రబాబు నాయుడు టైంలో ఆయన దోమలపై దండయాత్ర, ఆ దోమ కుట్టకపోతే నీకు జబ్బే రాదు కదా, ఇట్లాంటి ఫూలిష్ ఇవన్నమాట, ఎలకలు పట్టడానికి కోట్ల రూపాయలు వెచ్చించడం, ఇట్లాంటి పనులు చేశాడు. కానీ అదే డబ్బుని ఒక రూరల్ ప్రాంతంలో ఒక హాస్పిటల్ మీద ఖర్చు పెడితే బ్రహ్మాండంగా హాస్పిటల్ తయారు చేయొచ్చు అనే ఆలోచన ఆయన ఆ రోజు చేయలేదు. దీని కెపాసిటీ 5000 క్యూసెక్స్కి డిజైన్ చేసిన కెనాల్ ఇది. కానీ మొన్నటి వరకు 2500, 2200కే ఆగిపోయేది. మొన్న మనము డబ్బు తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారితో ఇదే కెనాల్, నేను చెప్పింది వర్క్ పూర్తిగా ఆగిపోయింది అని, ఓకే, పూర్తిగా ఆగిపోయిన దాన్ని మొన్న ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ వర్క్లన్నీ క్లోజ్ చేయించి ముందటి నుంచి లైనింగ్లు అన్నీ కూడా పూర్తి చేసుకుంటా మెయిన్ కెనాల్ని లో ఇప్పుడు 3200 వరకు కూడా నీళ్ళు తీసుకొని వెళ్తున్నాం. నెక్స్ట్ కొద్దిగా డబ్బు ఖర్చు పెడితే ఒక దాదాపు ఒక 200 కోట్లకి, అంటే డిస్ట్రిబ్యూటర్స్తో కలిపి మా మెయిన్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్స్ అన్ని కలిపి ఒక 200 కోట్లు ఖర్చు పెడితే మనము ఫుల్ క్యారేజ్ కెపాసిటీలో వాటర్ తీసుకొని వెళ్ళొచ్చు కిందికి. అందుకే మీ నాన్నగారు లాంటి వాళ్ళకి నీటిపారుదల శాఖ సలహాదారు కింద ఇచ్చారు. యూ హ్యావ్ టఫ్ టైమ్ ఇన్ కరోనా. యా, బట్ చాలా టఫ్ టైం నాకు ఒక్కడికి కాదు, ప్రపంచం అంతా చూసింది, అందరూ చూశారు. కానీ దాంట్లో మేజర్గా మనం అప్రిషియేట్ చేయాల్సింది వాలంటీర్స్ సార్. ఓకే, ఎందుకంటే ప్రతి విలేజ్లో ఆ రోజు తండ్రికి బాగాలేదన్నా, తల్లికి బాగాలేదన్నా, కొడుక్కి బాగాలేదన్నా ఒకరినొకరు చూసుకోవడానికి పోవడానికే భయపడే పరిస్థితుల్లో వాళ్ళు ఎంత ధైర్యంగా అంటే గ్రామంలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఐడెంటిఫై చేయడం, ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళకి స్క్రీనింగ్ చేయించడం, వాళ్ళకి టెస్టులు చేయించడం, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది, ఎస్ దే ఆర్ ఫౌండ్ పాజిటివ్, ఇమీడియట్గా వాళ్ళని క్వారంటైన్కి తీసుకెళ్ళడం, క్వారంటైన్లో పెట్టడం, క్వారంటైన్ నుంచి 14 days తర్వాత ఇంటికి వచ్చిన 3 days మళ్ళీ ఐసోలేషన్లో పెట్టడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఎంతో జాగ్రత్తగా స్క్రీన్ చేసి కరోనా కట్టడిలో ముఖ్య పాత్ర వాళ్ళు పోషించారు. దాంట్లో పాపం నిజంగా కూడా కొద్దిమంది ఒక 2-3 వాలంటీర్స్ మా కాన్స్టిట్యున్సీలో ఒక 2 వాలంటీర్స్ కూడా చనిపోవడం జరిగింది. కానీ కరోనా టైంలో ప్రభుత్వం అందించినంత వైద్యంలో వాళ్ళు చూపించినంత శ్రద్ధ ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఆల్మోస్ట్ ఒక పేషెంట్ని ఇక్కడ నుంచి పంపిస్తే ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలంటే ఫోన్ చేసి, ఓన్లీ ఫోన్స్ మీద, మనం వెళ్ళే పరిస్థితి లేదు, ఫోన్ చేసి సార్ పలానా పేషెంట్ వచ్చాడు సార్, మా ఆలగడ్డ కాన్స్టిట్యున్సీ మీ దగ్గర పంపించాం సార్, వచ్చాడు మీ దగ్గర, ఎక్కడ ఉన్నారు, పలానా దగ్గర ఉన్నారు, వాళ్ళ నెంబర్ మాకు పెట్టండి, మెసేజ్ నా నెంబర్ వాళ్ళకి ఇవ్వండి కాదు, వాళ్ళ నెంబర్ మాకు పెట్టండి. లేదు సార్ అంటే మనకి వెళ్ళేవాడికి టెన్షన్ ఉంటుంది, వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫోన్లు ఎత్తారో లేదా వాళ్ళు చేస్తారో చేయరు, మీరు పెట్టండి సార్ మేము చూసుకుంటాం. మళ్ళీ తిరిగి కాల్ వచ్చేది కాదు. అక్కడికి రీచ్ అవ్వగానే వాళ్ళు రీచ్ అయ్యే ముందరే ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు, పలానా బ్లాక్ దగ్గరికి రండి, మీకు బెడ్ రెడీ, ఆక్సిజన్ ఇదైతే ఇది, ఐసీయూ ఇదైతే ఇది అని చెప్పేసి అంత డీటెయిల్గా కూడా డాక్టర్స్ కూడా ఆ రోజు గవర్నమెంట్ ఎంత ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతుంది అని ఆ రోజు గవర్నమెంట్ కూడా ప్రూవ్ చేసింది. గవర్నమెంట్ ఆఫీషియల్స్కి ఆ రోజు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక స్టాండ్ స్టిల్కి వచ్చేసింది సిస్టమ్ మొత్తం. అట్లాంటి దాంట్లో మొదటి అడుగు గవర్నమెంట్ అఫీషియల్సే వేసి దాన్ని ఆ స్టాండ్ స్టిల్కి వచ్చిన సిస్టమ్ని భయపడకుండా ప్రతి అడుగు వాళ్ళు జాగ్రత్తగా చేయించడం వల్ల ఈరోజు మళ్ళీ కరోనాను మనం అంత ధీటుగా ఎదుర్కోగలిగాము, మళ్ళీ సిస్టమ్ని అంత ఫాస్ట్గా రియాక్టివేట్ చేయగలిగాము. ఓకే సార్, నేను మీ ఆఫీస్లో ఒక మంచి ఫ్లెక్సీ చూశాను మీ సీట్ వెనక. అట్లా జస్ట్ లైక్ యూ 1,45 lakhs కుటుంబాలు ఉంటే 1.45 lakh కుటుంబాలు మద్దతు తెలిపాయి అవుట్ ఆఫ్ 1.60 lakh హౌస్ హోల్డ్స్లో. ఇక మీకు ఇక్కడికి అహోబిలం మనం వేసిన పిఆర్ రోడ్ ఎండ్ అయితే సార్, ఇక్కడ నుంచి మొత్తం సీసీ రోడ్ శాంక్షన్ అయింది. ఇది కూడా వర్క్ నడుస్తుంది. ఇది కల్వర్ట్స్ వేసినారు ఇప్పుడు. మరి ఎలక్షన్ కోడ్ వల్ల ఈ వర్క్ ఆగినట్టుంది. మీకు ముందర నుంచి మొత్తం కూడా ఇది డబుల్ రోడ్ సీసీ రోడ్ అంటే అవి కల్వర్ట్స్ సార్, అవి కల్వర్ట్స్ కాబట్టి అక్కడ సీసీ వేశారు. ఇక్కడ కల్వర్ట్స్ అన్ని కూడా ఇవి తయారు చేయడం జరిగింది మనం రీసెంట్గా సార్. ఇప్పుడు మీకు అక్కడికి వెళ్తే మీకు డబుల్ రోడ్ ఎంత విడత వస్తుంది, ఏమొస్తుంది, అక్కడ నుంచి కంప్లీట్ అయిపోయింది. మీకు డివైడర్ కనిపిస్తుంది కదా, ఆ డివైడర్ నుంచి మీకు సీసీ రోడ్ కంప్లీట్ అయిపోయింది పూర్తిగా అహోబిలం లోపల. సో ఈ రోడ్ కూడా అంత విడత వస్తుంది అక్కడికి. వావ్. నేను ఇంకోటి గమనించాను, మీ ఫోన్లో ఎవరి పేరు ఫీడ్ అయ్యి ఉండదు, ఎందుకు? నేను ఎవరి కాల్ అయినా అటెండ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక నాకు బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు కొద్దిగా మెమరీ ఇదే అయింది, కానీ మామూలుగా అయితే దాదాపు ఒక 1000 to 1500 నెంబర్స్ గుర్తుంటాయి. మా మెయిన్ కార్యకర్తలు అందరూ కూడా బై
నోట్లోనే గుర్తుంటాయి చాలా మటుకు. ఇప్పుడు ఎవరి మీద విసుక్కోకుండా ఫోన్ ఎత్తారని మాత్రం మీ నియోజకవర్గంలో అందరూ చెప్తున్నారు. ఎత్తుతానండి ప్రతి ఒక్క కాల్. ఇప్పుడు వాళ్ళు మనకు కాల్ చేస్తారంటే ఒక నమ్మకము ఒక ధైర్యంతోనే చేస్తాడు. మా వాడు ఎత్తుతాడులే ఉన్నాడని. ఒకసారి ఇది చూడండి పంట పొలాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. రాయలసీమలో పచ్చని పొలాలు. మనం ఏం మాట్లాడుతున్నామో అవతల వాళ్ళు మాట్లాడడానికి వాస్తవ రూపం చూపించడానికి నేను ఈ 1-to-1 ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇక్కడ నుంచి సార్ ఇది డబల్ రోడ్ సార్. మన సీసీ రోడ్ మనం స్టార్ట్ చేసేసాం మొత్తం. ఈ రోడ్స్ కూడా అంత విడత వస్తుంది సార్. ఇప్పుడు మనకి ఎక్కడైతే పిఆర్ రోడ్ కట్ అయిందో అక్కడ నుంచి రోడ్ మొత్తం ఇంత విడత సీసీ రోడ్ వస్తుంది సార్. ఇదంతా కూడా అహోబిలం సార్. ఓకే, వేర్ ఇన్ అహోబిలం రైట్ నౌ. ఎస్, వీఆర్ ఇన్ అహోబిలం. ఇదంతా ఎస్టీ కాలనీస్ లెఫ్ట్ రైట్. నాకు ఒక మంచి విషయం అర్థమైంది ఏంటంటే సార్, జమ్మలమడుగు నియోజకవర్గంలో శిల్ప వారి కుటుంబం జన్మించిన ప్లేస్ ఉంది సార్. కొండసుంకేసులో వాళ్ళు పార్టీలకు అతీతంగా ఆ నియోజకవర్గానికి వాళ్ళు చేస్తున్న పనులు చూస్తే ఇక్కడ మీరు మారుమూల ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్న ఉదంతాలు కనబడుతున్నాయి సార్ మీ వైఎస్ఆర్సీపీలో. అవును సార్. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆయన రోడ్డు వేయించిన విధానం, వాళ్ళ గ్రామానికి పుట్టినూరు రుణం తీర్చుకోవడం, అలాగే మీరు మీ కాన్స్టిట్యున్సీలో ఒక పుణ్యక్షేత్రానికి మీరు చూపిస్తున్న చొరవ, పర్యాటక రంగాన్ని మీరు అభివృద్ధి చేస్తూ ₹4 ఇక్కడ ఈ పర్యాటక రంగాన్ని త్రూగా మీ నియోజకవర్గంకి వస్తాయన్న దాంట్లో మీరు చేస్తున్న కమిట్మెంట్ కనబడుతుంది సార్. ప్రభుత్వ ఆయుర్వేదము గ్రామ సచివాలయం ఊరు లోపల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఇప్పుడు ఇక్కడ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ సీసీ రోడ్ వేసినాం సార్ ఇదంతా. ఓకే, ఇప్పుడు ఈ సీసీ రోడ్ కంటిన్యూషన్ ఈ లాస్ట్ ఒక మాకు యోగానంద నరసింహస్వామి, దాని తర్వాత ఏమంటాము మన కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఉంది, మొత్తం వేసేసినాం సార్ ఈ రోడ్డు. ఇప్పుడు మొన్ననే స్టార్ట్ అయింది, అయిపోయింది రోడ్డు, క్యూరింగ్లో ఉంది. ఇంకో 2 కిలోమీటర్లు రోడ్డు వేసారంటే అది కూడా సీసీ రోడ్, సిమెంట్ రోడ్, క్యూరింగ్లో ఉంచండి. ఎవరైనా చెప్తున్నారు రోడ్లు లేవు. రాయలసీమలో ఆళ్ళగడ్డ తాలూకాలో ఉన్నారా లేకపోతే నేను ఇక్కడ వేరే చోట ఉన్నానా అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు కొండలో వెళ్ళిపోతే ఆ గ్రీనరీ కానీ ఆ ప్లజెంట్నెస్ కానీ మొత్తం. అహోబిలం వచ్చేసి నవనరసింహులు సార్. ఓకే, 9 మంది నరసింహస్వాములు ఉంటారు. ఓకే, ఈచ్ వన్ ఒక్కొక్క గ్రహానికి అధిపతి అన్నట్టు. అబ్బా, మనం ఈ 9 మంది నరసింహస్వాముల్ని స్వాతి అని ప్రతి నెల వస్తుంది నరసింహస్వామి పుట్టిన నక్షత్రం. అవును, ఆ రోజు కొన్ని వేల మంది వస్తారు దర్శనాలు చేసుకోవడానికి. అంటే దీనిలో వచ్చేసి ఒక 20 కిలోమీటర్లు ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలి. ఓకే, బై జీప్ మన వెహికల్స్ వెళ్ళవు. 3 అవర్స్ పడుతుంది పోయి రావడానికి. ఓకే, దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్స్ నడవాలి అప్ అండ్ డౌన్. అది కొండ ఎక్కాలి పూర్తిగా పైకి. ఓకే, అదంతా కూడా ఎవరే కానీ ఎక్కాల్సిందే, లేకపోతే డోలీలో వెళ్ళాలి. ఓకే, దాదాపు ఒక 25,000 మంది తిరుగుతారు సార్ ప్రతి స్వాతికి. నేను కూడా తిరుగుతాను. మనం వెళ్ళి వస్తే స్వాతికి యూ బిలీవ్ ఎటువంటి గ్రహ దోషాలు మన మీద పనిచేయవు, ఏవి కానీ ఉండవు. అండ్ హీఈస్ వెరీ పవర్ఫుల్ నరసింహస్వామి, ఇంకా మీకు తెలిసిందే. అసలు మామూలుగా మీకు జూన్ జూలైలో వస్తే గ్రీన్గా ఉంటుంది పచ్చగా అడవి అంతా. ఇప్పుడు అప్పర్ అహోబిలము ఆ పై నుంచి ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు నడవాలి సార్. ఓకే, ఇక్కడ నుంచి మీ నియోజకవర్గంలో ఇంకో కాన్స్టిట్యున్సీకి కనెక్ట్ సార్. ఇది ఎండ్ ఇక్కడ ఇది రిజర్వ్ ఫారెస్ట్, ఇంకేం లేదు. ఇటు బార్డర్ చాగల్మరి సార్. చాగల్మరి నుంచి కడప జిల్లా దువ్వూరు, ఇవి మనకి ఫస్ట్ ఇడమడక దువ్వూరు మండలము మైదుకూరు కాన్స్టిట్యున్సీ. ఇటుపక్క సిరివెల్ల. సిరివెల్లకు ఒక సైడ్ వచ్చేసి మీకు నంద్యాల టచ్ అవుతుంది, ఒక సైడ్ వచ్చేసి గిద్దలూరు టచ్ అవుతుంది. ఓకే, ఒక సైడు దానికి కొద్ది పార్ట్ ఆత్మకూరు కూడా తగులుతుంది, అంటే మహానంది మండలం ఇవి తగులుతాయి అనమాట. ఇటు సైడ్ ఉయ్యలవాడ దొన్నిపాడు రెండింటికి కూడా కోయిలకుంట్ల తగులుతుంది. ఇదంతా కూడా రోడ్ అంతా కూడా మనము ఉన్నప్పుడే చేయడం జరిగింది. మళ్ళీ దీన్ని రెన్యువల్, ఇది ఓల్డ్ రోడే రెన్యువల్ చేసాం. ఇక్కడ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి సార్. వైల్డ్ యానిమల్స్ సార్, టైగర్ స్పాట్ అవుతుంటాయి, చీటా స్పాట్ అవుతుంటాయి. చీటా మన టెంపుల్లో కూడా వచ్చింది సార్. ఓకే, జింకలు బాగా పెరిగాయి ఇప్పుడు. మన గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళు వీళ్ళంతా ఎక్కువ. ఇప్పుడు టీవీఎస్ వాళ్ళు, టాటా వాళ్ళు, దే ఆర్ ప్రోగ్రామింగ్ ఫర్ అహోబిలం. ఓకే, టోటల్గా టేక్ కేర్ చేయడానికి. ఓకే, కొద్దిగా వాళ్ళ దాంట్లో వాళ్ళ బోర్డ్స్లో తమిళనాడు వాళ్ళు ఉన్నారు,
వాళ్ళు ఇక్కడంతా కూడా చారిటీ చేస్తూ ఉంటారు ఎక్కువ. ఈ టూరిజం ఎప్పుడైతే డెవలప్ అవుతుందో దీంతో టూరిజం డెవలప్ అయితే సార్ ఆటోమేటిక్గా మా ప్రాంతం అంతా కూడా చాలా ఇదవుతుంది సార్, అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే మాకు అగ్రికల్చర్ తప్పితే వేరేది లేదు. ఎంతో తెలుగుగంగ ల్యాండ్ అంత చిన్న చిన్న ఎంక్రోచ్ చేస్తుంటే నేనే కాంపౌండ్ కట్టించి పారేసాను. ఎంక్రోచ్ కాకుండా కాంపౌండ్ వాళ్ళు కట్టించిన ఎమ్మెల్యే గారు, తెలుగుగంగ ల్యాండ్లు కూడా పరిరక్షించిన ఎమ్మెల్యే కింద అభివర్ణించారు. ఎమ్మెల్యే ల్యాండ్లు దోపిడీ చేస్తారు, ఇలాంటివన్నింటినీ ఆ అపవాదం మోయకుండా కాపాడిన ఎమ్మెల్యే కింద అభివర్ణించారు. దిస్ ఈజ్ రాయలసీమ నాని. మీ నియోజకవర్గంలో ఎన్ని సచివాలయాలు ఉన్నాయండి? 91 సచివాలయం ఉన్నాయి సార్. అంటే 91 సచివాలయాలతో పాటు నేను ప్రతి దగ్గర చూసిన దగ్గర ఒక ఆర్బీకే సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ విలేజ్ క్లినిక్లో ఉన్నాయి. ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్స్, దాని తర్వాత మనకు వచ్చేసి ఇది బల్క్ మిల్క్ సెంటర్స్, ఇవన్నీ కూడా రావడం జరిగింది. దాని తర్వాత సొసైటీస్ కింద కొన్ని దగ్గరలో గోడౌన్స్ కూడా రావడం జరిగింది, సొసైటీ గోడౌన్స్ కింద. ఓకే. సో ఇవన్నీ కలిపిన వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అపోజిషన్ పార్టీలు ఎందుకు అనలేకపోతున్నాయండి? ఎందుకంటే గ్రామ స్వరాజ్యం ఈ 70 సంవత్సరాల స్వతంత్రం సార్ వాళ్ళ ఆలోచన, ఈ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇప్పటివరకు కూడా ఒక ఆలోచన ఎలా ఉండిందంటే, గ్రామంలో ఏదో ఒక చిన్న ముక్క రోడ్ వేసి నేను అభివృద్ధి చేశాను, లేదా గ్రామంలో ఏదో నలుగురికి ఒక ఇది చేసి నేను అభివృద్ధి చేశాను, మిమ్మల్ని బాగుపరిచేశాను అన్నట్టు ఉండింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, నేను అదే చెప్తున్నాను, గ్రామ స్థాయి నుంచి బిల్డ్ చేసుకుంటూ పోతున్నారు, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి స్ట్రెంగ్తన్ చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు ఎక్కడో పైన పోయేసి పైన చేయడం లేదు, ఊరికే పై మెరుగులు దిద్దడం లేదు, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి స్ట్రెంగ్తన్ చేసుకుంటూ తీసుకొని వెళ్తున్నారు గ్రామాలలో. ఈరోజు మీరు ఒక గ్రామం, మా కాన్స్టిట్యున్సీలో 91 సచివాలయాల్లో ఒక గ్రామం విజిట్ చేసి, నేను లేకుండా పర్సనల్గా విజిట్ చేసి, ఇప్పుడు మీరు ఒక పాపులర్ పబ్లిక్ ఫిగర్, మీరు కూడా విజిట్ చేసి మీరు పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వండి. మీకు అక్కడ మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఈ 5 ఏళ్లలో వాళ్ళకి మేలు జరిగిందా, చెడు జరిగిందా అనేది అర్థమైపోతుంది. మీరు రైతులతో మాట్లాడండి, విద్యార్థులతో మాట్లాడండి, మహిళలతో మాట్లాడండి, పెన్షనర్స్తో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడండి. మీ దగ్గరికి ఇంటర్వ్యూ చేయడానికి ముందే నేను అందరితో మాట్లాడే మీ దగ్గరికి వచ్చాను. రైట్. తర్వాత ఈసారి మీరు అంటే వ్యక్తిత్వ హననానికి పెట్టింది పేరేం తెలుగుదేశం, వ్యక్తులను హననం చేసే ప్రాసెస్లో ఈసారి మీ ఫ్యామిలీని కూడా డైరెక్ట్గా హననం చేస్తున్నారు. అది మీరు గమనించారు? ఇప్పుడు ఇది చాలా దారుణమైన పరిస్థితి అండి. గతంలో మా ప్రాంతంలో ఫ్రాక్షన్ ఉన్నప్పటికీ, ఈవెన్ భూమానాయరెడ్డి గారు, శోభానాయరెడ్డి ఉన్నప్పటికీ, అంత ఫ్రాక్షన్ ఉన్నప్పటికీ, వాళ్ళ పెదనైన అంటే భాస్కర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎంతో ఫ్రాక్షన్. పర్సనల్గా ఎవరు కూడా ఒకరినొకళ్ళు విమర్శించుకున్న రోజు అంటూ లేదు, ఒక స్టేట్మెంట్ అంటూ కూడా ఎక్కడా లేదు. ముఖ్యంగా ఏమనేవాళ్ళు. ఇప్పుడు కేవలం ఇది బురద జల్లే ప్రయత్నం తప్పితే వాళ్ళకి ఇంకొక ఇది లేదు. ఇప్పుడు ఆమె మీద లేని అలిగేషన్ అనేది, అలిగేషన్ లేని ఇష్యూ అంటూ లేదు. ఈరోజు నేను పెట్టిన కేసు కాదు కదండి, తెలంగాణలో జరిగిన కిడ్నాప్ కేసు నేను పెట్టానా అండి? ఈ రాష్ట్రంలో మీరే ఎంపీలు, మీరే మంత్రులు, మీరే ఎమ్మెల్యేలు కాబట్టి మీరు నా మీద పెట్టారు. ఆ రాష్ట్రంలో ఎందుకు పెట్టారండి? అక్కడ మేము కాదు కదండి. నువ్వు తప్పు చేస్తేనే కదా పెట్టింది. అక్కడ అన్ని పరిగణలోకి తీసుకొని, ఇంక్లూడింగ్ కాల్ లిస్టులతో సహా తీసుకొని, మొత్తం టీవీలలో కూడా వచ్చింది. 36 సినిమా చూపించి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని ఎలా కిడ్నాప్ చేయాలి, ఏం చేయాలని ప్లాన్ చేశారని చెప్పేసి, మరి అది మీరా మేమా చేసిందండి? అదేవిధంగా అంటే ఇవన్నీ ఆమె మీద పెట్టుకొని ఈ పక్క మా మీద కూడా అదే విధంగా అలిగేషన్స్ చేయాలి. అలిగేషన్స్ చేస్తుంది, కానీ దేనన్నా నిరూపించడానికి రమ్మన్నప్పుడు ఆమె ఒక్క అడుగు కూడా ముందరకేది. ఊరికే బుల్డోజింగ్ మాటలు, మైకులు ముందర పెట్టంగానే ఇంకా పూనకం వచ్చినట్టు నోటికి వచ్చినంత మాట్లాడడం తప్ప ఎక్కడ ఒక నిజం, ఇదో మీరు ఈ తప్పు చేశారు, నేను ప్రూవ్ చేస్తాను, ఇదో ఇది ఎవిడెన్స్, నువ్వు ఇది చేసావు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఈ తాలూకాలో మేమున్నాం. మా కుటుంబం దాదాపు 1962లో మా గ్రాండ్ ఫాదర్ గారు గంగుల తిమ్మారెడ్డి గారు ఫస్ట్ టైం సమితి ప్రెసిడెంట్ అయ్యారు, 62లోనో 63లోనో. తర్వాత 67లో ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత 77లో మళ్ళీ తిరిగి అయ్యారు, 80లో మా పెదనాయన అయ్యారు. ఇలా మా రాజకీయ ప్రస్థానం అప్పటి నుంచి మొదలైతే ఈరోజు 2024 అంటే దాదాపు 62 ఏళ్ళ చరిత్ర ఉన్న కుటుంబం మాది. ఇక్కడ మమ్మల్ని ఇంకా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు, మా క్యాడర్ మాతో ఉంది, ప్రజలు ఇప్పటికి కూడా మంచోళ్ళు గంగులోళ్ళు అని అంటున్నారంటే మేము ఈ రోజు కూడా అటువంటి తప్పులు చేయలేదు కాబట్టి మమ్మల్ని అంటా ఉన్నారు. ఈరోజు నువ్వు ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చి నువ్వు అంటా ఉన్నావు. ఈరోజు నువ్వు నన్నన్నా వేరే విషయం. మా అమ్మ ఈ ప్రాంతానికి వచ్చి, మా నాన్నకి అమ్మకి పెళ్ళి, నాకే ఈరోజు 37 ఏళ్ళు.
అంటే 40 ఏళ్ళ ఇప్పుడు ఇదే అయింది మా అమ్మ ఈ ప్రాంతం. మరి 40 ఏళ్ళలో మా అమ్మ మీద లేని అలిగేషన్స్ నువ్వు ఈరోజు చేస్తే ప్రజలు నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావు. అంటే చెడు చేసినవన్నీ నా మీద ఉన్నాయి, ఈ అవతల వాళ్ళ మీద ఎట్లన్నా స్పిల్ చేయాలి. మరి ఒక బ్లీచింగ్ పౌడర్ ఎమ్మెల్యే మేనమామ చేస్తున్నాడు అని చెప్పేసి నువ్వు ఒక అభియోగం చేసింది. నేను ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి ఇమీడియట్ గా తెలుసుకున్నాను. ఇమీడియట్ గా పొద్దుటూరు, అదే పొద్దుటూరు బిలాంగ్స్ టు పొద్దుటూరు. ఆలగడ్డ ఒక మున్సిపాలిటీ కదా, అతను క్లియర్గా చెప్పాడు. పొద్దుటూరు ఏదో బద్వేలు ఇంకేదో 4 మున్సిపాలిటీలు అన్నిటికి కూడా నేనే సప్లై చేస్తాను. గత 4 ఏళ్ల నుంచి అతనే సప్లై చేస్తున్నాడు. అది రైజ్ చేసి దాన్ని చూపించే వరకు, ఆధారం చూపించే వరకు మాట్లాడరు. అంటే కేవలం బురద జల్లుతాం మీ మీద, మా మీద ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి నేను ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నా, నేను చేసిన అభివృద్ధి మీకు చూపిస్తున్నా. వాళ్ళు చేసిన పాపం నేను మీకు ఎక్కడైనా మాట్లాడానా ఇప్పుడు వచ్చిన దగ్గర? ఈ అభివృద్ధి చూపిస్తున్నాను. నేను ప్రజల దగ్గరకు కూడా వెళ్ళి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మార్గంలో నడుస్తా. అమ్మా, ఈ 5 నెలల్లో మేము మీ మంచి చేసాం, మీ గ్రామాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసాం, మీ ఇంటికి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అందించాం, మీ పిల్లలకి ఇంత మంచి చదువు చెప్పిస్తున్నాం, మీ ఇంట్లో వృద్ధులు ఉంటే పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాం, ఆరోగ్య విషయంలో ఆరోగ్య సురక్షను పెట్టి ఆరోగ్యాన్ని జల్లెడ పట్టి జబ్బులు ఎక్కడున్నాయని తీసి మీకు ఆరోగ్యాన్ని కూడా ఇంటికి అందించడం జరుగుతుంది. కాబట్టి మాకు సాయం చేయండి అమ్మా, మరొకసారి మంచి వైపు నిలబడండి, మంచి మనసుతో ఆలోచించి మాకు మద్దతు తెలపండి అని ఓటు అడుగుతా ఉన్నాం మేము. ఇలా ఎక్కడ మీరు అంతకుముందు 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉంటివి 2.5 సంవత్సరం, అంతకుముందు 1.5 సంవత్సరం అధికార పార్టీలో నా ప్రాంతం యొక్క అభివృద్ధికే నేను ఇక్కడ చేరాను అని తెలుగుదేశంలో చేరాను అని చెప్పావు. మరి చేరిన దాన్ని మరి ఆ అభివృద్ధి అంతా చెప్పుకొని అడగచ్చు కదా. మీ ప్రాంతానికి ఈరోజు మేలు చేశాను, ఇదో మీ ఊరికి ఈ రోడ్లు వేసాను, మీ గ్రామంలో ఇవి కట్టించాను, మీ ఇండ్లకి ఇంత సంక్షేమం అందించాము, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం బేషరతు రుణమాఫీ చేశాం కదమ్మా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మహిళలందరికీ పొదుపు రుణాలు మాఫీ చేశాం కదమ్మా, మీ ఇంట్లో పిల్లలకి నిరుద్యోగ భృతి ఇచ్చాం కదమ్మా అని అడిగి ఓట్లు అడగచ్చు కదండి. ఎందుకు అడగలేకపోతున్నారు? ఈరోజు వాళ్ళు ఏంటంటే కేవలం బురద జల్లలా బుల్డోజింగ్ చేసుకుంటే ఎట్లన్నా ఇది చేయాలనే ఆలోచనలు ఉన్నారు తప్పితే వేరే ఆలోచన కానీ వేరే ప్రస్తావన కానీ ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఆ మాటకు వస్తే అంటే గులివిందగించి సామెతలండి, ఎక్కడైతే పోగొట్టుకున్నాం అక్కడే సంపాదిద్దాం అన్న దృక్పథంతో వాళ్ళు వచ్చి రావచ్చు. కానీ గంగుల కుటుంబం ఎప్పుడూ కూడా ఆడపిల్లల పట్ల పాలిటిక్స్ చేయరు. ఇన్ ద సెన్స్ ఈ ఫ్యాక్షనిజంకి సంబంధించిన దాంట్లో పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు లేరన్న దానికి మీరు ఏమైనా సమాధానం ఇస్తారు? ఖచ్చితంగా అండి. మేము ఈ 5 ఏళ్లలో మేము అధికారంలోకి వచ్చాం, సంపూర్ణంగా అధికారంలో ఉన్నాం. 2.5 సంవత్సరానికే అయిపోయింది, గాల్లో వచ్చారు, గాల్లో కొట్టుకొచ్చారు అనేటోళ్ళకి సమాధానం చెప్తూ 6 జెడ్పీటీసీలు కొట్టాను, 6 ఎంపీపీలు గెలిచాను, మున్సిపల్ చైర్పర్సన్ గెలిచాను, సర్పంచ్లు గెలిచాను, 85% అబోవ్ సర్పంచ్లు గెలిచాను, 90% అబోవ్ సర్పంచ్లు గెలిచాను, అన్నీ గెలిచాను. నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. ఈరోజు నీ మీద కక్ష సాధించాలంటే అప్పుడు ఎప్పుడో చేసేవాడిని. నేను ఏ రోజు మీ జోలికి రాలేదు. మీ పని ఏదో మీరు చేసుకుంటున్నారు, మా పని ఏదో మేము చేసుకుంటున్నాం. కష్టమా నష్టమా అనేది ప్రజలు రేపు డిసైడ్ చేస్తారు. మీ మంచా చెడా అనే దృక్పథంలోనే మేము పోతున్నాం. కానీ ఏ రోజు మీ మీద వచ్చి మేము దౌర్జన్యం చేయడం కానీ ఈ 5 ఏళ్లలో ఒక్క ఇన్సిడెంట్ కూడా రిపోర్ట్ కాలేదు. ఎక్కడ కూడా ఇట్లా తప్పు జరిగింది ఈ 5 ఏళ్లలో, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేది ఎక్కడ కూడా జరగలేదు. ఆవిడ యొక్క రాయలసీమలో ఈరోజు దాకా ఫ్యాక్షనిజం గురించి విన్నాం, కానీ ఇట్లాంటి తెలంగాణలో ఇలాంటి దారికాని ఒక రాయలసీమ ఆడపిల్ల చేసింది అన్న దానికి ఒక మచ్చ కింద దాన్ని చూడాలి కదా. తప్పకుండా అండి. ఇప్పుడు మా ప్రాంతానికి అంతా కూడా, మా ప్రాంతం నుంచి ఎంతోమంది హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఈరోజు మంచి బిజినెస్లు చేసుకుంటా కోట్ల రూపాయలు సంపాదించి కోట్లకు పడగలైతే ఎంతో బాగున్నారు, ఎంతో మంచి రెప్యుటేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇటువంటి పనులు అనేవి ఇవి పూర్తిగా ఏదో క్షణికావేశంలో జరిగాయి, తప్పు అనుకోవడానికి కూడా లేదు. ఇది పూర్తి ప్లాన్డ్గా చేసేదాన్ని, ఎస్, పూర్తి ఇంటెన్షనల్గా ఆలోచన చేసి ప్లాన్ చేసి చేయడం అనే దాన్ని మరి మా భాషలో అయితే వేరే అంటారు, కానీ మరి దాన్ని ఏమంటారో మీరే చెప్పాలి. అంటే అంత దొంగతనం చేసినట్టే చేసినట్టు, లిటరల్గా ఒక కిడ్నాప్ చేసి ఒక కుటుంబాన్ని. ఇప్పుడు క్షణిక ఆవేశంలో జరిగింది, మాట పెరిగింది, అక్కడ ఏదో జరిగిందంటే అది వేరే విషయం. ప్రీ ప్లాన్డ్గా ప్రీ డిజైన్డ్గా ఇంటెన్షనల్గా ప్లాన్ చేసి ఒక వ్యక్తిని ఇంటికి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లని రాంగ్ ఐడెంటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని బెదిరించి కిడ్నాప్ చేయడం జరిగింది. అది కూడా పోలీసులు 18 నిమిషాల్లో ఛేదించారు తెలంగాణ గడ్డ మీద. సరే, ఈ కుటిల రాజకీయాలు పక్క తీద్దాం. ఇది ఎందుకంటే మనం వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ అన్న దాంట్లో ప్రజలకు మనం చెప్తుందారా. ముఖ్యంగా నేను గతంలో ఈ భూమా నాగిరెడ్డి గారు మరణానంతరం అఖిలప్రియ గారు ఎప్పుడైతే
మంత్రి పదవి ఎమ్మెల్యే అయ్యారో ఆవిడ ఒక మాట అనేవారు, నా నియోజకవర్గంలో ఇల్లులే ప్రాధాన్యత ఇస్తాను, ఇల్లు ఇవ్వాలి, 10,000 ఇల్లు అడిగాను, ఏవో నేను వినివ్వండి. బట్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో 31 లక్షల మందికి సెంటున్నర భూమి ఇచ్చిన ఉదంతం, దగ్గర 27 లక్షల ఇల్లు నిర్మాణాల్లో ప్రజలకు అందిస్తున్న విధానం, కొన్ని జగనన్న కాలనీలు కంప్లీట్ అయ్యి ప్రజలకి అంకితం ఇచ్చిన విధానం కూడా చూస్తున్నాం. ప్రతి ప్రజకి ఆస్తి కల్పన అన్న దాంట్లో పెద్దపేట వేసిన ఈ ప్రభుత్వంలో మీ నియోజకవర్గంలో మీరు ఎంతమందికి సెంటు భూములు ఇప్పించారు? సార్ 55,400 మందికి మా కాన్స్టిట్యున్సీలో నేను ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 90 కంప్లీట్ అయ్యాయి సార్. ఇళ్ళు కంప్లీట్ అవుతున్నాయి, అవి కూడా చూపిస్తా. ఓకే, నేను కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపు 5,400 మెంబర్స్ దానిలో ఇల్లులు కట్టుకుంటున్నారు బ్రహ్మాండంగా. ఈరోజు దానిలో విలువ 2.5 లక్షలు రాయడం జరిగిందని చెప్పేసి చూసాం. దాంట్లో మనం జగనన్న గడప గడప డాక్ అంతకంటే ఎక్కువ వాల్యూ అవుతాయి ఈరోజు అవి. ఆ విధంగా తయారయ్యాయి. 1,386 చిట్కో ఇల్లులు ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో. అంటే జస్ట్ ఏదో నామకే వాస్తే ఇచ్చినామంటే ఇచ్చినాము, కింద రోడ్లు లేవు, నీళ్లు లేవు అని కాదు. ఒక పూర్తి మినరల్ వాటర్ ప్లాంట్, ప్రతి ఇది కూడా సీసీ రోడ్లు వేసి 100% అమ్యూనిటీస్ వాళ్ళకి అందించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పుడు గతంలో జరగనివి కాబట్టి కదా ఈరోజు జరిగాయి. భూమి ఎంత ఇచ్చారు సార్? భూమి దాదాపు 5,400 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. సెంటున్నర భూమి సెంటు ఇవ్వలేదు, అట్లా 1.5 సెంట్. ఓకే, 1.5 సెంట్ కింద ఇవ్వడం జరిగింది. ఇల్లు కడుతున్నారు వాళ్ళు. సో ఓవరాల్గా మీరు డెవలప్మెంట్ మాడ్యూల్లో క్షేత్రస్థాయిలో ప్రతి ప్రజకి కావాల్సిన దాంట్లో మీరు ఏంటి కావాలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయగలిగారు. నేను నిన్న ఒక పొద్దుటూరు సభలో ఒక వ్యక్తిని అడిగాను, నేను మామూలుగా క్యూరియాసిటీ కోసం, మీకు ఎంత ఇచ్చారు ఈ సభకు రావడానికి అని అడిగితే 6 లక్షలు ఇచ్చారు సార్ అన్నాడు. ఏదో కామెడీగా ఎటకరం చేస్తున్నాను అనుకున్నా. ఇంకొక 10 నిమిషాల తర్వాత ఇంకొక ఇద్దరిని అడిగాను. ఒక అతను నాకు 4 లక్షలు ఇచ్చాడు సార్, ఒక అతనేమో 3.5 లక్షలు, ఇంకో అతను 1,40,000 అని చెప్పారు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, ఈ 5 సంవత్సరాల ప్రస్థానంలో వాళ్ళకి ఒక్కొక్కరికి సంక్షేమం రూపంలో అందిన డబ్బులు అవి, దానికి ప్రతిఫలంగా ఆయన మీ అధినాయకుడిని చూడడానికి వస్తున్నారు అన్న విషయం నేను గ్రహించడానికి నాకు అంత టైం పట్టింది. ఈరోజు మీరు నమ్మరు, మేము సిద్ధం సభకి అనంతపూర్కి 100 బస్సెస్ అని మాకు మేము పెట్టాం. 100 బస్సెస్ పెట్టాం. 100 బస్సెస్ పెడితే ఫస్ట్ అన్ని సచివాలయాలకి అన్ని గ్రామాలకి శాంక్షన్ చేసిన తర్వాత రేపు సిద్ధం సభకి పొద్దున్నే బయలుదేరాలంటే రాత్రి మాకు నిద్ర లేదు. ఏ ఊరికి ఫోన్ చేయి, మా ఊర్లో ఆడవాళ్ళు అన్న అంత దూరం ఆడవాళ్ళు ఏమొస్తారు లేనంటే, లేదు వస్తామంటారు, మీరు బస్సు పెడతారా, జీప్ పెడతారా, ఏం పెడతారా పెట్టండి, లేదా మేము సొంతం పెట్టుకుంటాం. బాబు మనం రాయలసీమలో ఉన్నాం, కోనసీమ అనుకుని గాబరా పడతారు కనుక, ఎందుకంటే నానీలందరూ కోనసీమలో ఉన్నారు కాదు, రాయలసీమలో కూడా నాని ఉన్నాడు. సస్యశ్యామలమైన పంట పొలాలు చూపిస్తున్నాడు, అరటి తోటలు చూడండి. ఉండవల్లి గారు ఎప్పుడో మీరు పొరపాటున అన్నారు రాయలసీమ రత్నాలసీమ రాళ్ళు రప్పలు తప్ప ఏం లేవని. ఇప్పుడు చూడండి పచ్చని పంట పొలాలు కనబడుతున్నాయి, రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని. ఏప్రిల్లో పంట పొలాలు చూడండి ఎలా కరకలాడుతున్నాయి. 89,614 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు 5 సంవత్సరాల్లో ప్రభుత్వం కొనగలిగింది అంటే రాయలసీమలో కూడా ఇంత ఫర్టైల్ ల్యాండ్స్ని ఎంజాయ్ చేస్తూ చూపించిన ఉదంతాలు చూడండి. ఇది వ్యవసాయ ఆధారిత దేశంలో పురోగతి సంతరించుకోవడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు జిఎస్డిపిలో నెంబర్ 1 స్థానంలో ఎందుకుంది అంటే ఈ వ్యవసాయ ఉత్పత్తులు, ఇదే తార్కాణం. రాయలసీమలోనే ఈ సాధ్యం అవుతున్నప్పుడు కోనసీమలో ఎందుకు సాధ్యం కాదు? దీంతో రాష్ట్ర పురోగతి ఎందుకు సంతరించుకోదని ఎందుకు అబాస్పాలు చేస్తున్నారు రాష్ట్రాన్ని? ఇది రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతున్న ఉదంతం. ఈ సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతున్న ఉదంతాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా ఏ ప్రాతిపదిక మేము మాడుతున్నారు? ఎంతసేపు రోడ్లు లేవన్నారు, ఎంతసేపు నేను రోడ్లు డెమో చూపిస్తున్నాను చూడండి ఒకసారి. విభజించిన 13 జిల్లాల్లో 9 జిల్లాలు ఆల్మోస్ట్ నేను తిరిగాను. నాకు ఎక్కడ ఏది కనబడలేదు. కడప నుంచి షార్ట్ కట్లో అహోబిలంకి వచ్చే రోడ్లో ఉన్నాం మనం. అర్థమే కావట్లే. ఒక ప్రభుత్వాన్ని అబాసుపాలు చేద్దామని, ముప్పేట దాడి చేద్దామని దుష్టశక్తి విషయంలో దాపరించిన ఆ భౌగోళిక ఛానళ్ళు పేపర్ రాతలతో ప్రజల యొక్క స్థితిగతులు పెరిగిన, జీవన ప్రమాణాలు పెరిగిన వాటిని మీరు ఎవ్వరూ కూడా అబద్ధాలతో జస్టిఫై చేయలేరు. ఎందుకంటే నిలువెత్తు నిదర్శనం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగింది. ఈ జీవన ప్రమాణాలు పెరిగిన ఉదంతంలో ఈ రాయలసీమలో నేను ఇది 3వ పర్యటనలో చూపిస్తున్న ఈ ఉదాహరణలే చూడండి. నేను పొద్దుటూరు చూపించాను, ఇవాళ ఆలగడ్డ నియోజకవర్గం అభివృద్ధి చూపిస్తున్నాను. ఒక ఎమ్మెల్యే నిరంతరం ప్రజల్లో 5 సంవత్సరాల నుండిన ఉదంతమే లేని దగ్గర ఒక నిరంతరం ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాల నియోజకవర్గంలో ఉంటే ఎలాంటి అభివృద్ధి సంతరించుకుంటుందో
నిలువెత్తు నిదర్శనాలు ఈ 2 నియోజకవర్గాలు. అలా 175 నియోజకవర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెంది ఉంటాయో అవకాశం వస్తే నేను ఖచ్చితంగా ప్రజలకు పరిచయం చేస్తాను. నేను ఇప్పుడు చాగలమరికి వెళ్తున్నాం. జగనన్న కాలనీలు 5,400 మందికి ఈ కాన్స్టిట్యూన్సీలు ఇస్తే ఇక్కడ 1,300 మందికి ఇచ్చారు. అది నేను ఉదాహరణతో చూపిస్తాను మీకు. స్కూల్లో అందరం చూడండి, నాడు నేడుతో అభివృద్ధి చెందిన విధానం. ఎక్కడో వినేవాళ్ళం, ఏది ఎవరో ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, ఆ కాలేజీలో చదువుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా 10 రూపాయలు వేసుకుని ఆ కాలేజీని అభివృద్ధి చేశారని. కానీ ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఒక స్కూళ్ళు విద్యా ప్రమాణాలు పెంచుతూ సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ఒకసారి చూడండి. ఆక్రందన ఎక్స్ట్రా క్లాసెస్ కోసం కడుతున్న బిల్డింగ్ చూడండి. అక్కడ మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధికి ఎంత 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 పెద్దపీట వేస్తుంది ఈ ప్రభుత్వం చూడండి. ప్రజలతో నిరంతరం ఉండే ఎమ్మెల్యేలు చూడండి. నాడు తండ్రి నేడు కొడుకు వాళ్ళ ప్రాంతం పట్ల మమకారాన్ని ఎలా చూపిస్తున్నారో చూడండి. నీళ్లు లేని దగ్గర నీటి ఎద్దడిని ఎదుర్కొని ఈ ప్రాంతానికి పచ్చని పొలాలను పరిచయం చేసి గ్రౌండ్ వాటర్ని ఎంత స్ట్రెంథన్ చేశారో చూడండి. రైన్ వాటర్, రైన్ గన్స్, ఈ కథలు ఎన్నాళ్ళు వింటారు మీరు? టొమాటో పండుతుందండి ఇక్కడ రాయలసీమలో. రాష్ట్రంలో ఎంతమందికి తెలుసు? ఆళ్లగడ్డలో పచ్చని పొలాల మధ్యలో మల్లె తోటలు, బంతి తోటలు ఎంత విస్తృతంగా పండుతాయి. ఇక్కడ హైదరాబాద్కి మల్లె పూలు వస్తున్నాయంటే ఆళ్లగడ్డ నుంచి వస్తాయి. చాలామందికి తెలియదు ఆ విషయం. బంతి పూలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఎక్కువగా పండగలకి కట్టుకునే శామంత పూలు, బంతి పూలు. సార్ ఎమ్మెల్యే గారు, నెక్స్ట్ మీరు కనుక ఎమ్మెల్యే గెలిస్తే ఈ పూలు పండించే పంటదారులకి ఏమైనా వినూత్నంగా ఏదైనా చేయడానికి ఏమైనా ప్లాన్ ఉందా సార్? ఎందుకంటే నేను ఈ కుటీర పరిశ్రమల నేపథ్యంలో వ్యవసాయ రంగ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి నేను చూస్తున్న ఇందాక శిల్పకళలు కానీ నేను చెప్పేది సార్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కావాలా అనేది. అదే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ ఏదో ఒక సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఒక గోడౌన్, ఒక రైస్ మిల్లు కాదు. ఇట్ షుడ్ బి లైక్ ఆగ్రో పార్క్. దాంట్లోకి అడుగు పెడితే అగ్రికల్చర్ బేస్ ఉన్న ప్రతి ఒక్క దానికి, ఫ్రమ్ డైరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్రతి ఒక్క దానికి సంబంధించింది లోపల మనకు యూనిట్స్ ఉండాలి. యూనిట్స్ ఉండి దాదాపు ఒక 150 నుంచి 200 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం కూడా లోపల ప్రతి ఒక్కరికి సంబంధించింది ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి జాస్మిన్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా పెట్టచ్చు లోపల. పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకందరికి కూడా ఆ విధంగా మనము ఆదరణ, వాళ్ళకి ఆ విధంగా సపోర్ట్ మనం కల్పించచ్చు ఆ రైతులందరికీ కూడా. కోల్డ్ స్టోరేజ్లు ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ? మాకు కోల్డ్ స్టోరేజ్ నంద్యాల దగ్గర ఎక్కువ ఉన్నాయి. మా ప్రాంతంలో ఎక్కువ పూలు పండుతాయి కదా సార్? మంచి కోల్డ్ స్టోరేజ్. పూలు ఏ పూట కాపుట వెళ్ళిపోతాయి హైదరాబాద్, ఏ పూట కాపుట. ఇక్కడ నుంచి మాకు చాగల్మర్రి, ఎర్రగుంట్ల 2 దగ్గరలో కూడా మల్లె తోటలు ఎక్కువ. పండిన పూలు ఏ పూట కాపుట రాత్రి 8:30-9కి స్టార్ట్ అయ్యి పొద్దున్న తెల్లవారే కల్లా మనకి హైదరాబాద్ చేరిపోతాయి. బొప్పాయి కదా సార్ ఇది? బొప్పాయి అండి, బొప్పాయి పంటలు. మళ్ళీ చెప్తున్నాను, కోనసీమ నాన్నగారు కాదు, రాయలసీమ నాన్నగారు పచ్చని పంటల మధ్యలో ఎలా ఉన్నారో చూడండి. ప్రజలకు తెలియాలి. రోడ్లు బాగుంటేనే వ్యవసాయదారులు పంటలు రోడ్డు మీద ఎండబెట్టుకుంటారు. అంటే దీని అర్థం ఏంటి? వ్యవసాయ క్షేత్రాల్లో పంటలు పండుతున్నాయి, రోడ్లు బాగున్నాయని అర్థం. మీ చిన్నప్పుడు బీడు భూములు ఉండేవి కదా సార్ రాయలసీమలో? ఎస్ సార్. అప్పుడు అంతా ఇంత అగ్రికల్చర్ లేదు సార్. ఆఫ్టర్ 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు 2 కెనాల్లు కూడా పూర్తిగా ఆధునీకరించడము, పోతిరెడ్డిపాడు ఒక వాటర్ ఇంటేక్ పెంచడంతో మాకు నీళ్ళు ఎక్కువ రావడము, రైతులందరూ కూడా బాగా దాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని ఈరోజు మీరు చూస్తున్న ఈ పంట పొలాలకు అన్నిటికి కూడా నిజంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన పోతిరెడ్డిపాడు వైడనింగ్ వల్లనే ఈరోజు ఈ కళంతా కూడా సాకారం అయింది సార్. సంతోషం సార్. అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా ఫలాలు అందుకున్న ఒక వ్యక్తిగా మీ నియోజకవర్గం సుభిక్షంగా ఉన్నదానికి నాటి తండ్రి నేటి కొడుకు అన్నది వాస్తవానికి దగ్గరగా పరిచయం చేశారు. థ్యాంక్ యూ సార్.